సార్ ఈ మధ్య ఆడవాళ్ళు పని చేస్తున్న వాళ్ళు అంటే వర్కింగ్ విమెన్ అండ్ నాన్ వర్కింగ్ విమెన్ హౌస్ వైఫ్స్ ప్రతి ఒక్కరికి మోకాలు నొప్పులు అండ్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా అయిపోతున్నాయి. రీజన్స్ ఏంటి అంటే ఇప్పుడు స్విచ్ చేస్తే అన్ని ఉన్నాయి, మిక్సీ దగ్గర నుంచి గ్రైండర్ దగ్గర నుంచి వాషింగ్ మిషన్ దగ్గర నుంచి అన్నీ ఉన్నా కూడా వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ వర్కింగ్ ఉమెన్ కొంతమంది రెండు చేస్తుంటారు, ఇంట్లో పని బయట పని. అండ్ కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఓన్లీ వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి పెయిన్లు వస్తుంటాయి. అసలు ఏమవుతుంది అంటే హెల్త్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది విమెన్? కరెక్ట్ క్వశ్చన్. నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఒక ఫేమస్ జర్నలిస్ట్వి, నువ్వు ఇంట్లో ఏ పని చేస్తావు? వంట చేస్తాను. చేస్తావా? డెఫినెట్లీ. పని మనిషి లేకపోతే అంట్లు తోముతావా? డెఫినెట్లీ. కసు ఊడుస్తావా? ఇక్కడే తెలిసిపోతుంది. మీ హస్బెండ్ చేయడు, మీ పిల్లలు చేయరు, మీ అత్త మామ చేయరు, నువ్వు ఎందుకు చేయాలి? ఈ క్వశ్చన్ మీరే ఎవరు చెప్పారు బాధ్యతని? సొసైటీ. ఏ బుక్ లో రాసింది? రామాయణంలో రాసిందా? భగవద్గీతలో రాసిందా నువ్వు అంట్లు తోమని? విమెన్ అంటేనే అందరినీ చూసావా? విమెనే డిగ్రేడ్ చేసుకుంటున్నారు. విమెన్ బయట పని చేయాలి, విమెన్ తమకి తాను సంపాదించుకోవాలి, నేషనల్ ప్రొడక్టివిటీకి హెల్ప్ఫుల్గా ఉండాలి. నువ్వు జర్నలిస్ట్గా పని చేస్తున్నావు, ఒక ప్రిన్సిపల్ ఉంటారు, ఒక డాక్టర్ ఉంటుంది, ఒక లాయర్ ఉంటుంది, ఒక పొలిటీషియన్ ఉంటుంది, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు. వీళ్ళందరూ లేడీస్ చాలా ఇంటెలెక్చువల్స్ ఉంటారు, చాలా అంటే లైక్ నువ్వు స్ట్రాంగ్ మైండెడ్, వెరీ స్ట్రాంగ్ మైండెడ్, అంబిషియస్ ఉంటారు, నాకు ఇది కావాలి. కానీ ఈ అంబిషన్ అంతా ఇంటికి వచ్చేసరికి ఉండదు. ఎందుకు ఉండదు తెలుసా? ఇంట్లో హస్బెండ్ ఏమనుకుంటాడు, మా అత్త ఏమనుకుంటుందో, మా మామ ఏమనుకుంటాడు, నా తోటికోడలు ఏమనుకుంటుందో, నా ఆడపడుచు ఏమనుకుంటుందో. ఈ కంప్లీట్ రిస్ట్రిక్షన్స్తో లేడీస్ అందరూ కూడాను హెల్త్ని నాశనం చేసుకుంటారు. అంటే బయట పని ఒక్కటే చేస్తే మగరాయడని ఫీల్ అవుతారు ఇంట్లో వాళ్ళు. ఎందుకు ఫీల్ అవుతారు? నీ మనసుకి ఏమైనా నచ్చదు? నీకు ఇంట్లో పని చేయాలని ఉందా? లేదు, ఎవరికి ఉండదు. నేను బయట పని చేసినా తలసిపోతాం. వి ఆల్సో నీడ్ ద రెస్ట్. నీకు ఎంత పని చేయగలవు? నువ్వు ఎవరు కూడాను ఇంట్లో వంట వండడాన్ని స్కిల్ఫుల్ జాబ్ అని కానీ, లేదంటే అబ్బా ఇది చేస్తే నాకు ఏదో వస్తుందో అనుకోరు. తప్పదు కాబట్టి చేస్తారు. ఇంట్లో బాత్రూమ్లు గడగడం ఎంత ఇష్టంగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? కసు ఊడ్చడం ఉంటారా? కానీ లేడీస్ ఎవరికి ఇష్టం ఉంటుంది కానీ చేస్తారు. హెల్త్ వైజ్ కూడాను దీన్ని ఆలోచించినట్టయితే, ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ని తీసుకుందాం. హౌస్ వైఫ్ ఒక 2500 SFT ఇంట్లో, ఒక చిన్న ఇల్లు, 2 బెడ్రూములు, హాల్, వంట, అంట్లు, బట్టలు ఆరేయడాలు, కసు ఊడ్చడాలు, ఇవన్నీ పనులు, 3 పూట్ల వంట, మిగతా పనులన్నీ కూడాను హౌస్ వైఫ్ అయి ఉండి చేస్తే 2 అవర్స్లో అయిపోతాయి. అవునా కదా? మరి పొద్దునుంచి రాత్రి 11 వరకు ఎందుకు నిలబడి ఉంటారు? నో పాయింట్ ఎట్ ఆల్. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఎవరు ఎంతమంది వస్తారు బంధువులు, ఏముండదు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు చేస్తారు. నీకు మీ అమ్మ చెప్పుంటుంది, మీ అమ్మకి మీ అమ్మమ్మ చెప్పుంటుంది, ఆమె వాళ్ళ అమ్మ చెప్పుంటారు. ఏం చేయాలా? ఇంట్లో పని చేయాలి, మీ ఆయన్ని బాగా చూసుకోవాలి, మీ అత్తమామలకి కోపం తెలిపించకూడదు, ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలి, ఎవరన్నా బంధువులు వస్తే చాలా నీట్గా ఉండాలి. ఎవ్రీథింగ్ ఇస్ నాన్ సెన్స్. ఎందుకు లేడీసే చేయాలి? ఎందుకు జెంట్స్ కూడా చేయకూడదు? షేర్ చేసుకుంటే అయిపోతుంది. ఒకవేళ ఓపిక ఉంటే అత్తమామ ఎందుకు చేయకూడదు? అంతా ఇలా చేయడం వల్ల, అంటే ఆ అత్త కూడా ఒకప్పుడు ఇట్లా చేసి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? లేడీస్ ఒక 10-15 years ముందే చనిపోతున్నారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ఎందుకు? ఒక బాడీని వాడేస్తున్నావు. ఒక సైకిల్ని రోజు 50 kilometers దొరికితే కాన్స్టెంట్ వేర్ అండ్ టైర్ అయిపోతుంది కదా. 2 సంవత్సరాలుగా సైకిల్ మూలపడేయాలి. బాడీ కూడా అంతే. ఇది ఎవరికి తెలియదు. నా దగ్గర రోజుకు ఒక 50 మంది ఇట్లాంటి ఫీమేల్స్ వస్తారు. చెప్తుంటాను, తిడుతుంటాను. ఎందుకు చేయాలమ్మా? నువ్వు ఇప్పుడు 45 ఏళ్ళ వరకు చేసావు, పిల్లలు పెద్దగా అయిపోయారు, పిల్లలకి వర్క్ ఒక పని మనిషిని పెట్టుకో, ఆ తనతో పాటు చేసుకో. ఉండదు. పొద్దున 6కి లేస్తారు, రాత్రి 11 వరకు, నాకు తెలిసి మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు నిద్రపోతు, మీతో అంతా నిలబడి ఉంటారు. ఏం పని ఉండదు. ఏదో ఒకటి కూర్చుంటే ఏమని అంటారు అత్త మామ. నేను ఒకటే చెప్తాను ఫీమేల్స్కి, ఫీమేల్గా నువ్వు హౌస్ వైఫ్ అయినా బయట వర్క్ చేస్తున్నా కూడా నీకు నచ్చింది చేయి. మీ హస్బెండ్కి భయపడాల్సిన అవసరం లే, పిల్లలకి భయపడాల్సిన అవసరం లే, మీ అత్త మామలకు భయపడాల్సిన అవసరం లే, బంధువులకి అసలు భయపడాల్సిన అవసరం లే. మన చెడు కోరుకునే నెంబర్ 1 క్యాండిడేట్లు ఎవరంటే మన బంధువులే. వెరీ ట్రూ. అందరూ బంధువులే. నువ్వు మంచిగా ఉన్నావంటే ఓర్చుకొని వెళ్ళి వాడు బంధువు, నువ్వు హ్యాపీగా ఉన్నావంటే కుళ్ళుకునేవాడు బంధువు. సో వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వద్దు. వచ్చారా టీ కాఫీ ఇచ్చి పెడతారు వీళ్ళు. ఇప్పుడు అసలు విషయం టాపిక్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే, ఇంత వాడుక మన మోకాళ్ళ మీద పడుతున్నప్పుడు, ఆ ప్రెషర్ పడుతున్నప్పుడు, ఏ 60-70 ఏళ్లకు అరగాల్సిన మోకాలు 45కి అరిగిపోతుంది. రోజు నేను చూసేది ఎవరు కూడా చెప్పరు డాక్టర్లు, అమ్మా నువ్వు పని చేయకూడదని. పని చేసుకో, నేను ఆపరేషన్ చేస్తాను, ఇంకా పని చేసుకో.
తప్పది. నువ్వు ఆపరేషన్ చేశాక ఆపరేషన్ రెస్ట్రిక్షన్స్ చెప్పాలా? రెస్ట్రిక్షన్స్ చెప్తే ఎక్కడ ఆపరేషన్ చేసుకోరని చెప్పేసి చెప్పరు. అప్పుడు 40 ఇయర్స్ 45 ఇయర్స్ ఫీమేల్ వస్తుంది, అరిగిపోయింది, ఆపరేషన్ చేయకూడదు 60 వరకు. సరే చేస్తున్నావు తప్పుగా, అట్లీస్ట్ చెప్పు జాగ్రత్తలు. అమ్మ చూడు, నేను ఆపరేషన్ చేస్తాను, కానీ ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు ఇవి చేయాలి, ఇవి చేయకూడదు. నేను పిఆర్పి చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క లేడీకి చెప్పేది ఒకటే, చూడమ్మా నువ్వు నా దగ్గర నమ్మకంతో వచ్చావు, ఆపరేషన్ లేకుండా నేను నీ మోకాల్ని కాపాడుతాను, నా మాట వినాలి. ఒకటే ఒక అగ్రిమెంట్, నా మాట విను, నేను చేస్తా, లేదంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. సింపుల్. రెస్ట్రిక్షన్స్ చెప్పాలి, చాలా చెప్పాలి. ఏ ట్రీట్మెంట్లో కూడాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఆ ట్రీట్మెంట్ సక్సెస్ కాదు. మేమేం దేవుళ్ళం కాదు. ఇప్పుడు ఎక్కువ మోకాళ్ళ సర్జరీస్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఫీమేల్స్కే ఎక్కువ ఉన్నాయి. ఫీమేల్స్కే ఎక్కువ ఉంటాయి, 60 to 70% ఫీమేల్సే. ఎందుకు? ఇదే కారణం. ఇది మనం మాట్లాడేది ఓన్లీ హౌస్ వైఫ్ గురించి. వర్కింగ్ ఉమెన్ వీళ్ళు ఇంకా టూ మచ్ దారుణం, డబుల్ ధమాకా. వీళ్ళలో ఘోరాతి ఘోరమైన విషయం ఏం చూసాను తెలుసా? నేను ఇంట్లో పని చేయాలన్న ఇష్టంతో జాబులు మానేసిన వాళ్ళు ఉన్నారు. మా వాడికి 5th క్లాస్ ఎగ్జామ్స్ అని జాబ్ మానేసిన వాళ్ళు ఉన్నారు. 5th క్లాస్ ఎగ్జామ్కి నువ్వేం చేస్తావు? కూర్చోబెట్టి చదివిస్తానంటే, నువ్వు కూర్చోబెట్టి చదివిస్తే 99 పిల్లలు అసలు చదవరు. వాడు చదువుకుంటేనే వానికి ఆ ఎగ్జామ్ బాగా రాస్తారు. ఇవన్నీ కూడాను 100% అపోహలు, 100% రాంగ్ వేలో పోవడం. ఫీమేల్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి తెలుసా? మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలి, మీ రెస్పెక్ట్ మీరు కాపాడుకోవాలి. హెల్త్ లేకుండా విమెన్ ఎంపవర్మెంట్ ఏంది? వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టుకోవడం ఎంపవర్మెంట్ కాదు. ఇప్పుడు ఎవరెవరైతే మహిళా సాధికారత గురించి మాట్లాడతారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్. ఫీమేల్ ఎక్కువ మంది హాస్పిటల్స్ పోయేది 80% ఫీమేల్స్. ఎక్కడన్నా చూడండి, కార్పొరేట్ హాస్పిటల్. మోకాళ్ళు అరిగిపోవడం కూడాను, మోకాళ్ళని ఫాస్ట్గా వాడేయడం వల్లనే నొప్పులు వస్తాయి. ఈ రోజు నుంచి కూడా 30-35 ఇయర్స్ నుంచి కూడా అమ్మాయిలకి చెప్పాల్సింది ఏంటంటే, అమ్మా చూడు, చక్కగా పెళ్లి చేసుకున్నావు, పిల్లలు, తర్వాత నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది నీ హెల్త్ కాపాడుకో. నీ హెల్త్ బాగుందా, పిల్లల హెల్త్ బాగుంటుంది. నీ హెల్త్ బాగుందా, మీ హస్బెండ్ హ్యాపీగా ఉంటాడు. మీ హెల్త్ బాగుందా, మీ అత్తమామ బాగుంటారు. నేను ఒకటే మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవ్వరి మాట వినాల్సిన అవసరం లేదు. ఫీమేల్కి మీకు మీ డెసిషన్స్ తీసుకునే హక్కు 100% ఉంది, పర్టికులర్గా మీ హెల్త్ విషయం. ఆ హెల్త్ అంతా కూడాను కాపాడుకునే బాధ్యత మీదే. థ్యాంక్ యూ సో మచ్ సార్.